వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇఫ్ 2x² - 3xy + y² + x + 2y - 8 0, దెన్ ఫైండ్ dy/dx కనుక్కో. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే, సో y ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ x, y ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉండేది. అప్పుడు ఈజీగా ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు కూడా ఈజీనే. మరి ఇక్కడ ఎక్స్ వై కలిపి ఉంది అంటే d/dx ఆఫ్ uv అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. అయితే వైని ఎక్స్తో చేయాలి, వైని ఎక్స్తో చేయాలన్నమాట. ఓకేనా? డేటాని ఉపయోగించుకుందాం. ఫస్ట్ గివెన్ దట్ ఏమిచ్చాడు, 2x² - 3xy + y² + x + 2y - 8 = 0. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఎక్స్తోనే ఎందుకు చేయాలి? ఇక్కడ d/dx అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, కాబట్టి సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఓకే, సో d/dx ఆఫ్ 2x² - 3 d/dx ఆఫ్ 3xy అదేవిధంగా ప్లస్ d/dx ఆఫ్ y². ఓకే, నెక్స్ట్ మళ్ళీ d/dx ఆఫ్ x ప్లస్ మళ్ళీ d/dx ఆఫ్ 2y మైనస్ d/dx ఆఫ్ 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కనిపిస్తుంది dy/dx వస్తుంది, ఇక్కడ వస్తుంది, కామన్ తీయాలి అన్నిట్లో నుంచి. ఓకే, y ఉన్న చోట dy/dx వస్తుంది. ఎస్, ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్గా తీసుకుంటాం. సో x² డిఫరెన్షియేషన్ డైరెక్ట్గా రాస్తున్నాను, 2x అవుతుంది. ఓకే, మైనస్ ఎస్. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 కాన్స్టెంట్ అనమాట. సో 2 వేరియబుల్స్ మల్టిప్లైర్స్లో ఉన్నాయి. సో కాబట్టి uv హోల్ డాష్ ఫార్ములాని ఉపయోగిస్తాం. సో దాన్నే మనం d/dx ఆఫ్ uv అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. ఫస్ట్ u రాసుకోవాలి, మళ్ళీ vని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి, dv/dx. మళ్ళీ v రాయాలన్నమాట, uని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి, du/dx. ఓకే, కాబట్టి సో uv డాష్ ప్లస్ vu డాష్. సో u అనేది x అనుకుంటున్నా, v అనేది y అనుకుంటున్నా. ఎస్, కాబట్టి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. u రాశాను, ఇంకా d/dx ఆఫ్ v. సో d/dx ఆఫ్ v అంటే yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx అన్నమాట. ప్లస్ v అంటే ఎవరు? y అన్నమాట. d/dx ఆఫ్ uని xతో డిఫరెన్షియేటింగ్ చేయండి అంటే ఏంటి? d/dx ఆఫ్ x అనమాట, అంటే 1. ఓకే, సో ఆ 1 ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. ఎస్, నెక్స్ట్ ప్లస్ మళ్ళీ ఇక్కడ y² ఉంది, yని x లాగా అనుకో. ఓకే, y²కి డిఫరెన్షియేషన్ 2y, మళ్ళీ yని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి కదా, dy/dx. x టర్మ్ ఉంటే చాలు, అదే రాసే, ఏదైతే డెరివేటివ్ అయితే. ఎప్పుడైతే y ఉందో yని మళ్ళీ ఇంకొకసారి ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. ఓకే, ఎస్, y² 2y, మళ్ళీ yని xతో చేయాలిగా. ఎస్, ఇక్కడ x యొక్క డిఫరెన్షియేషన్ 1 అనమాట, మళ్ళీ ఇక్కడ y వచ్చింది సార్, 2 అట్లనే ఉంటుంది. yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx ప్లస్ ఇక్కడ మైనస్ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. 8 అనేది కాన్స్టెంట్, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ మనం -3తో మల్టిప్లై చేద్దాం. dy/dxలు వితౌట్ dy/dx కామన్ తీసి చేద్దాం. ఓకే, 2 × 2 ఇక్కడ 4x అవుతుంది. -3తో మల్టిప్లై చేస్తున్న -3x × dy/dx. ఓకే, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుద్ది, y × 1 y, -3 ఉంది అక్కడ, -3y రాసేసా. నెక్స్ట్ ఇంకా 2y dy/dx అలానే రాస్తున్నా.
ప్లస్ 1 అని అలానే రాస్తున్నాను ప్లస్ 2 ఇంటూ డివై బై డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. డివై బై డిఎక్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి అన్నిట్లో నుంచి మనం మైనస్ని అలానే డివై బై డిఎక్స్ని కామన్ తీద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి మీరు ఎక్స్ టర్మ్కి ఓకే, సో మైనస్ని డివై బై డిఎక్స్ని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఈ మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది 3x. ఇక్కడ ప్లస్ అనేది మైనస్ అవుతుంది 2y అన్నమాట. ఇక్కడ +2 -2 అవుతుంది. ఓకేనా? సరే, మీరు ఇక్కడ మైనస్ కామన్ తీయకపోయినా నెక్స్ట్ వితౌట్ డివై బై డిఎక్స్ టర్మ్స్ రైట్ సైడ్ పోతే మైనస్ ఆఫ్ అవుతాయి, అట్లా అని చేయొచ్చు. ఎస్, ఇంకా మిగిలినవి ఏంటి సార్ చూడండి. డివై బై డిఎక్స్లో కానివి 4x -3y నెక్స్ట్ +1 అయిపోయి ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ ఆఫ్ డివై బై డిఎక్స్. ఇది ఇలానే రాశాను. ఈ ప్లస్ టర్మ్ రైట్ సైడ్ పోతే ఇదంతా మైనస్ ఆఫ్ అవుతుంది. మైనస్ ఆఫ్ 4x -3y +1. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏం కావాలి? డివై బై డిఎక్స్ కావాలి. సో డివై బై డిఎక్స్ సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మల్టిప్లైర్లో ఉంది సార్, ఇది రైట్ సైడ్ కింద డివైడ్ అవుద్ది. సో 4x -3y +1 డివైడెడ్ బై 3x -2y -2. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ డివై బై డిఎక్స్. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఇఫ్ x⁴ + y⁴ -a² xy = 0 దెన్ ఫైండ్ డివై బై డిఎక్స్. సో ఆ ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఎందుకు? డివై బై డిఎక్స్ అంటే అక్కడ y టర్మ్స్ ఉన్నాయి, x టర్మ్స్ ఉన్నాయి. సో ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో సింప్లిఫికేషన్ చేస్తే డివై బై డిఎక్స్ వస్తుంది. ఓకే, సరే. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ x⁴ + y⁴ -a² xy విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. ఎస్, ఇక్కడ మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. చేద్దాం డిఫరెన్షియేటింగ్. డి బై డిఎక్స్ ఆఫ్ x⁴ ప్రతి ఒక్క టర్మ్కి డిఫరెన్షియేటింగ్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ y⁴ మైనస్ ఇక్కడ a² కాన్స్టెంట్ సార్. డి బై డిఎక్స్ ఆఫ్ xy విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు చూడండి డిఫరెన్షియేటింగ్ చేద్దాం. x⁴కి డిఫరెన్షియేషన్. డి బై డిఎక్స్ ఆఫ్ xn ఫార్ములా. డి బై డిఎక్స్ ఆఫ్ xnకి ఫార్ములా ఏంటి? n ఇంటూ x⁻n-1 ఇది అన్నమాట ఫార్ములా. సో పవర్ అనేది బేస్ అవుద్ది, అంటే 4x⁴ 4-1 అంటే 4x³ 4-1 అంటే సో 4x³ ప్లస్ ఎస్. ఇక్కడ చూడండి y ఉంది, నువ్వు దేంతో చేయాలి? డిఫరెన్షియేటింగ్ ఎక్స్తో చేయాలి. వైని ఎక్స్ లాగా ఫీల్ అవ్వు. సో y⁴కి 4y⁴ x⁴ ఉంది 4x³ మళ్ళీ నువ్వు వైని ఎక్స్ లాగా అనుకుంటున్నావు కదా, వైని ఎక్స్తో చేస్తే డివై బై డిఎక్స్ కాబట్టి సో డివై బై డిఎక్స్ అనమాట. ఓకేనా? ఎస్, -a². ఎస్, ఇక్కడ మళ్ళీ 2 వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి సార్. uv హోల్ డాష్ ఫార్ములా ఆర్ డి బై డిఎక్స్ ఆఫ్ uv ఇంతకుముందు చేసాం చూడండి. u ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ v ఇంటూ డియు బై డిఎక్స్ ఆ ఫార్ములాని ఉపయోగించి చేయాలి. ఓకే, సో u అంటే x, v డాష్ ఆర్ డివి బై డిఎక్స్. విని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి. v అంటే ఎవరు? వైని ఎక్స్తో చేయండి. డివై బై డిఎక్స్ ప్లస్ v అంటే ఎవరు? y. du బై డిఎక్స్ అంటే యూని ఎక్స్తో చేయి. డి బై డిఎక్స్ ఆఫ్ u, డి బై డిఎక్స్ ఆఫ్ x 1. ఓకే, x యొక్క డిఫరెన్షియేషన్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.
ఎస్ ఇప్పుడు ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్తో 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. సో 4x³ అట్లానే రాస్తున్నాను. సో 4y³ రైట్ ఇట్ సేమ్ dy/dx మైనస్ ఏ స్క్వేర్ x ఇంటూ dy/dx. ఓకేనా, ఇక్కడ మైనస్ ప్లస్ ఏమవుద్ది, మైనస్ అవుద్ది. ఓకే, ఇక్కడ కూడా మైనస్ ప్లస్ మైనసే రాసాము. మైనస్ ప్లస్ మైనస్ y ఇంటూ 1 అంటే వైఏ ఏ స్క్వేర్తో మల్టిప్లై చేయండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు dy/dx టర్మ్స్ ఎన్ని ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. సో ఆ రెండిట్లోంచి కామన్ తీసేయండి. ఓకే, ఏం కామన్ తీయచ్చు? ఓన్లీ dy/dxని మాత్రమే కామన్ తీయచ్చు. ఇంకా ఇక్కడ ఏముంటుందంటే 4y³ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్. ఓకేనా, ఇక మిగిలినవన్నీ ఒక చోట రాద్దాం. సో అంటే ఏంటి, 4 ప్లస్ 4x³ మైనస్ ఏ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు dy/dx కావాలి. ఇక్కడ మైనస్ని కామన్ తీద్దాము. ఎట్లయినా చేయొచ్చు, ఇక్కడ కామన్ అయినా తీయచ్చు. ఓకే, సో ఇది ఇలానే రాస్తున్నాను. ఈ టర్మ్ ఇలానే, ఈ ప్లస్ టర్మ్ రైట్ సైడ్ పోతే మైనస్ ఆఫ్ అవుతుంది అనమాట. ఈ మైనస్ క్యాన్సిల్ అవ్వడానికి ఏం చేస్తాము, లెఫ్ట్ సైడ్లో ఈ రెండిట్లో నుంచి మైనస్ని కామన్ తీస్తాం. సో మైనస్ ఆఫ్ dy/dx, అప్పుడు ఈ మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది. ఈ ప్లస్ 4y³ మైనస్ అవుతుంది. డౌట్ ఉంటే కావాలంటే చెక్ చేసుకోండి సార్. సో మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్, ఇది మైనస్ మైనస్ ప్లస్ 4y³. ఓకేనా, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 4x³ మైనస్ ఏ స్క్వేర్, ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుద్ది. ఫైనల్గా dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్ కింద డివైడ్ అవుద్ది. సో కాబట్టి ఆల్రెడీ రైట్ సైడ్లో ఏముంది, 4x³ మైనస్ ఏ స్క్వేర్ వై డివైడెడ్ బై వెళ్తే, సో ఏ స్క్వేర్ ఎక్స్ మైనస్ 4y³. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.